ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం వాళ్ళ యొక్క పాత్రని నిర్వర్తిస్తున్నారంటారా? అంటే అనేక ఉద్యమాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, మిగతా సిపిఎం వాళ్ళు కూడా మొన్న మహాపాదయాత్ర ఇలాంటివన్నీ చేశారు. సో రేపొద్దున 2019లో ఇవన్నీ ఒక గొడుగు కింద వచ్చి టీఆర్ఎస్కి బలమైన ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే 2019లో నాకుండే అంచనా ప్రకారం మళ్ళీ వీళ్ళే గెలుస్తారండి, కేసీఆర్ గెలుస్తారు. అంటే ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోలేకపోతుంది, అంతర్గత సమస్యలు, నాయకుడిని ప్రొజెక్ట్ చేయలేకపోతుంది, ఆ సమస్య వాళ్ళకు ఉంది. బీజేపీ పార్టీ కూడా కొంత ఆశావాహంగా ఉంది, కానీ వాళ్ళు క్లిక్ అవ్వడం కూడా చాలా కష్టం. ఇతనికి ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకటి నా క్యాబినెట్లో కేసీఆర్ పర్సనల్ స్టైల్ వదిలిపెడితే కొంత సమర్థవంతులైనటువంటి మంత్రులు ఉన్నారు. మరి అంత బ్యాడ్ రికార్డు ఉన్న మినిస్టర్స్ లేరు. అది కేటీఆర్ అయినా కొంత కాంపిటెంట్గా ఉంది, హరీశ్వరరావు అయినా ప్రజల బలం ఉంది, నాయన నరసింహారావు లాంటి వాడు కూడా అది ఆయన స్టైలు ఇది ఉన్నా కూడా జనంలో ఒక చిన్న శ్రీహరి లాంటి వాడు అనుభవం ఉన్నట్టు. క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కొంత ఆయన ఒక అసెట్గా ఉంది. తర్వాత వాళ్లకు బడ్జెట్ వెసులుబాటు ఉంది ఆయనకు. అందుకని నేను ముందే చెప్పాను, 1,50,000 కోట్ల బడ్జెట్, 3.5 కోట్ల ప్రజలు అన్నప్పుడు రేపు సంక్షేమ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ కూడా ఇటీవల అమ్ముతున్నారు చేసి కొంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే ఈ మిగతా పార్టీలు లేనట్టు ఇప్పుడు ఏదో కొంత చేస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇద్దాము అని అనుకున్నా. నేను ఆశ్చర్యపోను. తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో అది ఒక వేరియబుల్గా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మెజారిటీ తగ్గితే తగ్గొచ్చు, కానీ బహుశా ఇదే కొనసాగితే మాత్రము ఈయనే ఒక 2వ టర్మ్ రావడానికి ఒక అవకాశం ఉంది. అది మనము అంగీకరిస్తామా అది మంచిదా కాదా దాని జోలికి పడుతుంది, కానీ కేవలం పొలిటికల్ అనాలిసిస్ చేస్తే మాత్రము ఈయనకే ఆ పాసిబిలిటీ ఉంది. సార్ హరగోపాల్ గారు, మీరు వెరీ పాపులర్ తెలుగు రాష్ట్రాల్లో. మీరేంటంటే ఒక పౌర హక్కుల నేతగా కానివ్వండి, ప్రొఫెసర్గా కానివ్వండి, ఒక రచయితగా, ఒక అంటే రాజకీయ విశ్లేషకులుగా, సామాజిక విశ్లేషకులుగా, అంటే మీరు మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన వారని తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నారు. అసలు మీ నేపథ్యం ఏంటి? అది ఎందుకంటే చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మాది ఒక లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. మాకు 10-12 ఎకరాల భూమి ఉంది మా గ్రామంలో. అది మహబూబ్నగర్ జిల్లా చాలా డ్రాట్ ప్రోను, వర్షాధార పంటలు. సరే, మా నాన్నగారు ఉన్న షాద్నగర్ దగ్గర, షాద్నగర్ మొగలిగిద్ద గ్రామం. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అంటే ఈ గ్రామానికి బూర్గుల రామకృష్ణారావు గారు వీళ్ళంతా 1957లో మనకు మొదటి స్వతంత్ర పోరాటంలో తురేబాజ్ ఖాన్ అని అతను మన ఉమెన్స్ కాలేజ్ కోటి రెసిడెంట్స్ మీద బాంబు విసిరి ఆయన మా గ్రామంలో రక్షణ తీసుకుంటే అక్కడ పట్టుబడ్డాడు, షెల్టర్ తీసుకున్నాడు. అప్పుడు రోహిల్లాసు మా గ్రామంలో ఉండే ముస్లిమ్స్ ఆయనకు రక్షణ కల్పించారు. అందుకని మా గ్రామంలో ఆయనకు రక్షణ ఇచ్చారని వీళ్ళు బ్రిటిష్ వాడు పట్టుకున్నాడు. కానీ గ్రామంలో పోలీస్ స్టేషన్ వచ్చింది 1857 అంటే 62లో పోలీస్ స్టేషను, తర్వాత ఓ పోస్ట్ ఆఫీసు, ఓ స్కూల్. అట్లా అందుకని మా స్కూలు ఒక పురాతనమైన మహబూబ్నగర్ జిల్లాలో అతి పురాతనమైన స్కూళ్ళలో ఇది ఒకటి. కానీ స్కూల్ రావడానికి ప్రధాన కారణం ఈ తురేబాజ్ ఖాను చరిత్ర ఒకటి నేపథ్యం ఉంది. మాది కొంత లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మేము 10 మంది పిల్లలము, నేనే పెద్దవాడిని అందరికంటే. కొంత మా నాన్నగారికి ఆర్థికంగా అంత పెద్ద ఆదాయం ఉన్నా లేకున్నా పిల్లవాళ్ళని చదివించాలి, వ్యవసాయం మీద ఆధారపడి బతకన కష్టము, ఉన్న దాంట్లో ఏదైనా ఇబ్బంది పడే వ్యవసాయమేనండి. వ్యవసాయం. మీ తండ్రి గారు. సో అందుకని ఆయన మాకు ఊళ్ళో హై స్కూలు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడే మాకు హై స్కూల్ వచ్చింది. మాది ఫస్ట్ బ్యాచ్. 1960లో నేను హై స్కూల్ పాస్ అయిన తర్వాత నేను హైదరాబాదు వచ్చాను. కనుక అక్కడ పియూసీ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆ రోజుల్లో విద్య కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫీజులు లేవు, కొంత స్కాలర్షిప్ వచ్చేది వివేకవర్ధిని కాలేజీలో. ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మాకు నెలకు ఒకవేళ 60 రూపాయలు పంపగలిగిన పరిస్థితి ఉంటే, ఫీజులు ఇవన్నీ లేవు కనుక చాలా సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్. కనుకనే మా తరంలో మేము చదువుకోగలిగాం. మనకుండే ఆర్థిక పరిస్థితి, ఇవాళ ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరు కూడా
తమ పిల్లల్ని ఏమీ హైదరాబాద్లో చదివించే పరిస్థితి లేదు. అందుకని నాకు ఒక రకంగా విద్య అందుబాటులో ఉండాలి, ఆర్థిక స్తోమతో సంబంధం లేకుండానే ఒక బలమైన విశ్వాసం ఏంటంటే అవకాశాలు ఇస్తే పిల్లలు ఎదుగుతారు, తల్లిదండ్రుల ఆదాయాలు అడ్డం రాకూడదు అనేటువంటిది. ఈరోజు తల్లిదండ్రుల ఆదాయము పిల్లల చదువుకు అడ్డం వస్తున్నది అనేది అట్లనే విద్యా హక్కు ఉద్యమంలో రావడము జరిగింది. నేను గ్రాడ్యుయేషన్ వివేకానంద కాలేజ్ చేసి నేను ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాము. మా తమ్ముడు ఒక ఆయన లాయర్ ఉన్నాడు, ఇంకో తమ్ముడు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు, ఇంకో అబ్బాయి ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ను వాడు చూసుకుంటున్నాడు, ఇంకా మా చివరి తమ్ముడు ఊళ్ళోనే ఉంటాడు. మా 4 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మ్యారేజ్ అయ్యి వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. కనుక అట్లా పిహెచ్డి కూడా ఉస్మానియాలో పిహెచ్డి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేశానండి. కానీ నేను సబ్మిట్ చేసే వరకు కాకతీయ యూనివర్సిటీలో నేను అప్పుడు అధ్యాపకుడు పనిచేస్తున్నాను. అప్పటి వైస్ ఛాన్సలర్ వెంకటరామయ్య గారు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తానంటే నీదే మొదటి పిహెచ్డి ఉంటుంది కాబట్టి నువ్వు కాకతీయ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయవలసిన థీసిస్ వైస్ ఛాన్సలర్ స్పెషల్ పర్మిషన్తో కాకతీయ యూనివర్సిటీకి చేస్తాను. అట్లా నా పిహెచ్డి కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి. సో మొత్తం ఎంతండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీది? నాది 1966లో నేనేమే పాస్ అయ్యానండి. 66 నుంచి 3 ఏళ్ళు నేను ప్లానింగ్ కమిషను ప్రాజెక్టులో పనిచేశాను కొంతకాలం. తర్వాత అర్బన్ సెంటర్లో కొంతకాలం పనిచేశాను, అంటే రీసెర్చ్ ఏరియాలో. 70లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 70 నుంచి ఇప్పటిదాకా నేను మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నేను రిటైర్ అయినా ఇప్పటికీ నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ హైదరాబాద్లో బాగ్డోర్ నేషనల్ లా స్కూల్లో విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను. నేను ఇంకా ఇప్పటికీ యాక్టివ్ టీచింగ్లో నేను ఎంజాయ్ మై టీచింగ్. నాకు అవకాశం ఉంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఇవి కూడా చాలా. ఇప్పుడు బెంగళూరు నేషనల్ లా స్కూల్ భారతదేశంలోనే అత్యున్నతమైన లా స్కూల్గా అతి ప్రతిష్ట కలిగిన లా స్కూల్. అట్లాగే టాటా ఇన్స్టిట్యూట్ కూడా దేశంలో చాలా ప్రతిష్ట కలిగింది. ఆ 2 చోట్ల నేను చదువు చెప్తున్నాను. అట్లా దాదాపు నేను శతాబ్దం. మీ పిల్లలు, మీ శ్రీమతి కూడా టీచింగ్? ఆమె టీచింగ్లో ఎకనామిక్స్లో టీచ్ చేస్తారు. గవర్నమెంట్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆమె రిటైర్ అయ్యారు. అంతకుముందు కరీంనగర్లో పనిచేశారు, వరంగల్లో పనిచేశారు, సిద్దిపేటలో కేసీఆర్ వీళ్ళంతా చదువుకున్నప్పుడు వీళ్ళంతా అక్కడ అధ్యాపకులే సిద్దిపేట కాలేజ్. తర్వాత మాకు 2 అబ్బాయిలు, వాళ్ళు కవల పిల్లలు. 2 కూడా టీచింగ్ లైన్కి వచ్చారు. సోషల్ సైన్సెస్కి వచ్చారు. ఒకటి ఫస్ట్ చాయిస్గా, ఒక అబ్బాయి ఎకనామిక్స్, ఇంకొక అబ్బాయి పొలిటికల్ సైన్స్. అంటే 2 ప్రొఫెసర్స్ అండి? 2. ఇప్పుడు ఒకరేమో ఎకనామిక్స్లో ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నారు, ఇంకో అబ్బాయి జేఎన్యూలో ఢిల్లీలో ఆయన పొలిటికల్ సైన్స్ చెప్తారు. 2 పిల్లలు కూడా వాళ్ళు అకాడమిక్గా మా ఎకనామిక్స్ ఇప్పుడు చెప్తున్న అబ్బాయి హేగ్లో వెళ్ళి ఆయన పిహెచ్డి లేబర్ ఎకనామిక్స్. ఆ అబ్బాయి ఏమో నక్సల్ మూమెంట్ మీద, క్లాస్ కాస్ట్ జెండర్ మీద ఆ అబ్బాయి పరిశోధన చేశాడు. ఇతనేమో లేబరు ఎన్విరాన్మెంట్ మీద ఈయన పరిశోధన చేశాడు. కనుక వాడు పరిశోధన చేస్తున్నది సామాజిక ప్రయోజనంగా ఉండే అంశాల మీద చేశారు. ఆ అబ్బాయి హైదరాబాద్ ఢిల్లీలో ఉండే అబ్బాయి ఆయనకు చాలా అంతర్జాతీయంగా గుర్తుంది, జాతీయంగా గుర్తింపు. హిందూ పత్రికలో సెంట్రల్ పేజ్లో వ్యాసాలు రాస్తుంటాడు. ఏం పేరండి? అజయ్ గుడవర్తి అండి. మాది గుడవర్తి. ఓకే. అజయ్ గుడవర్తి అని వస్తుంటుంది. 5 పుస్తకాలు పబ్లిష్ చేశాడు. అకాడమికల్ హీఈస్ వెరీ గుడ్. ఈ అబ్బాయి కూడా ఇది కొంత సోషల్ కన్సర్న్స్, ఈ రోహిత్ వేముల దాంట్లో చాలా ముందుండి ఉద్యమంలో చాలా ప్రధానమైనటువంటి ఆ అబ్బాయికి అన్యాయం జరిగిందని. ఓకే. అట్లా మా 2 అబ్బాయిలు కూడా సోషల్ సెన్సిటివిటీ కూడా కొంత, అంటే ఏదైతే పౌర హక్కులకి సంబంధించిందో దాంట్లోనే మీ పిల్లలు కూడా బాలగోపాలు, కన్నభరాన్ గారు, వరవరావు గారు వీళ్ళందరి ప్రభావం కూడా. ఎందుకంటే వాళ్ళంతా మా ఇంటికి వస్తుంటారు కాబట్టి. బాలగోపాల్ కూడా మా అజయ్ ఆయన ఎక్కడ పని చేస్తున్నప్పుడు పిలిచినా ఆయన వెళ్ళేవాడు, అక్కడ లెక్చర్లు చూడడం, ఆయన దగ్గర ఉండేవాడు. కనుక వాళ్ళ ప్రభావాలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. అసలు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch